పాతపట్నం మండలం ప్రహరాజపాలెం రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్లో 18లో సుమారు 9 ఎకరాల 20 సెంట్ల విస్తీర్ణంలో కొత్త చెరువును మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రధాన అనుచరుడు సర్పంచ్ ప్రతినిధి సుమారు 80 సెంట్ల వరకు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ గా మారుతుండగా పాతపట్నం తెలుగుదేశం నాయకులు ఈ రోజు పరిశీలించి తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. చెరువు వద్దకు తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది చేరుకుని ఆక్రమణకు గుర్తించారు. అలాగే చెరువు గర్భం సుమారు 6 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని తెలియజేయడంతో చెరువు మొత్తం సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. అదేవిధంగా సదరు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు జగనన్న కాలనీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలో చాలా వరకు ప్రభుత్వ స్థలాలు డి పట్టా భూములు ఆక్రమించుకొని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 9 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి అనుచరులు సర్పంచ్ ప్రతినిధులు ఆక్రమణకు గురి చేసి ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని రియల్ ఎస్టేట్గా మారుస్తున్నందున మా దృష్టికి వచ్చినందున మండల తెలుగుదేశం నాయకులు వెళ్ళి రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు చేశాము. రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చినారు. తర్వాత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ గారిని కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం.